విశ్వం కర్మచక్రం ఆధారంగా నడుస్తుంది. జీవులు చేసిన పుణ్యకార్యాల వల్ల సుఖం పొందుతారు, పాపకార్యాల వల్ల బాధలు అనుభవిస్తారు. వైకుంఠలోకం సర్వదా మంగళమయమైన దివ్యకాంతులు విరజిమ్మే లోకం. అక్కడ శేషశయ్యపై శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ దివ్య దృశ్యం లక్షల సూర్యుల కాంతికి సమానంగా ఉన్న ఒక చల్లని శాంతిని ప్రసరిస్తోంది. అతని పాదాల వద్ద లక్ష్మీదేవి సేవ చేస్తూ సకల దేవతలు భక్తితో దర్శనమిస్తున్నారు. ఆ సమయంలో విష్ణువు వాహనం అయిన గరుడ మహావాహనం భక్తి పరవశంతో వైకుంఠానికి చేరుకున్నాడు. అతని హృదయం ఒక సందేహంతో కదిలిపోతోంది. అతని మనసులో జీవుల పుట్టుక, మరణం, ఆత్మగతి అనే లోక రహస్యాలపై అనేక ప్రశ్నలు. గరుడు నమస్కరించి భగవాన్ ముందు వంగి నిలుచున్నాడు. ప్రభు, ఈ విశ్వాన్ని నేను చూశాను. జీవులు పుడుతున్నారు, చస్తున్నారు, కానీ ఎవరికీ తెలియదు ఎందుకు ఈ చక్రం జరుగుతోంది. ఒక జీవి పుట్టడం ఎట్లా జరుగుతోంది? అతని కర్మల ఆధారంగా పుట్టుక నిర్ణయమవుతుందా? మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పాపం, పుణ్యం ఎలా తీర్పు ఇస్తాయి? మరణించిన వారికి ఎందుకు పితృకర్మలు శ్రద్ధ చేయాలి? ఈ జనన మరణ చక్రం నుంచి మోక్షం పొందే మార్గం ఏమిటి? ప్రభు, ఈ రహస్యాలను నాకు చెప్పండి. జీవులు అజ్ఞానంలో తల్లడిల్లుతున్నారు. మీ ఉపదేశం ద్వారా వారు ధర్మ మార్గంలో నడుస్తారు. విష్ణుమూర్తి చిరునవ్వుతో దివ్య కాంతి విరజిమ్ముతూ, గరుడా, నీవు అడిగినది అత్యంత గంభీరమైన ప్రశ్న. సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడం వలన మాత్రమే జీవులు ధర్మ మార్గం వైపు పయనిస్తారు. విను, ఈ విశ్వం కర్మచక్రం ఆధారంగా నడుస్తుంది. జీవులు చేసిన పుణ్యకార్యాల వల్ల సుఖం పొందుతారు, పాపకార్యాల వల్ల బాధలు అనుభవిస్తారు. మరణం, అది అంతం కాదు, అది కేవలం ఒక ద్వారం మాత్రమే. శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం ప్రయాణం మొదలు పెడుతుంది. ఆత్మ యమదూతల సహాయంతో యమలోకానికి వెళ్ళి చిత్రగుప్తుడి వద్ద తన కర్మల లెక్కలను చూపిస్తుంది. అక్కడే తీర్పు జరుగుతుంది. పాపం ఆధారంగా నరక శిక్షలు, పుణ్యం ఆధారంగా దేవలోకాలు లేదా మళ్ళీ జననాలు. ఈ జనన మరణ చక్రాన్ని దాటడానికి ఒకే మార్గం ఉంది: భక్తి, జ్ఞానం. నన్ను స్మరించేవారు, ధర్మ మార్గంలో నడిచేవారు, భక్తితో జీవించేవారు మాత్రమే మోక్షాన్ని పొందుతారు. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మోకీ టౌన్ కి. తర్వాతి వీడియోలో కలుద్దాం.